సుందరకాండ రామాయణంలో 5వ కాండ. హనుమంతుడు లంకను చేరుకోవడానికి మహేంద్రగిరి మీదకు చేరుకోవడంతో కిష్కింధకాండ ముగుస్తుంది. సరిగ్గా అక్కడితో వాల్మీకి రామాయణం 11,999 శ్లోకాలు పూర్తి అయి, సుందరకాండ మొదటి శ్లోకం 12,000 శ్లోకంతో మొదలవుతుంది. సుందరకాండను పారాయణ కాండ అని కూడా అంటారు. సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. హనుమంతుడు సముద్రాన్ని దాటడం, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను మునికి తెలియజేయడం ఇందులో ముఖ్యాంశాలు. వాల్మీకి మహర్షి అన్ని కాండలకు ఆయా కథాభాగానికి సంబంధించిన పేర్లు పెట్టాడు. కాని సుందరకాండకు సుందరకాండ అని పేరు పెట్టడానికి గల కారణాలను పండితులు చాలా రకాలైన వివరణలు, వ్యాఖ్యానాలు చెప్పారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత శ్లోకం దీనికి వివరణ ఇస్తుంది. సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కిన్న సుందరం. సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ. సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీత కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ. సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్దాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ. పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ. ఈ సుందరకాండలో సుందరం కానిది ఏది? అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లు స్మరించబడుతుంది. శ్రీరామ పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోయినా నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది. మరొక అభిప్రాయం, హనుమంతుడు వజ్రాయుధం వల్ల హనుమ అనగా దవడకు దెబ్బ తగిలినవాడు, ఆంజనేయుడు అంజనాదేవి కుమారుడు, మారుతి వాయుదేవుని కొడుకు వంటి పేర్లు హనుమంతుని జీవితంలో ఘటనలు లేదా సంబంధాల కారణంగా వచ్చాయి. అసలు హనుమంతుని పేరు సుందరుడు అని, ఆ కారణంగా వాల్మీకి ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడని అంటారు. గుంటూరు శేషేంద్ర శర్మ రచన షోడశి రామాయణ రహస్యములు అనే పుస్తకం ముందుమాటలో విశ్వనాథ సత్యనారాయణ ఇలా రాశాడు: రామాయణమునందు తక్కిన కాండలకు తత్కాండాంతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి విడిగా సుందరకాండము అను పేరు ఎలా అను సంశయము పలుమందికి ఉంది. నేను సుమారు 30 ఏండ్ల క్రిందకి శ్రీ కాశీకృష్ణాచార్యుల వారిని ఈ ప్రశ్న అడిగితిని. సుందర హనుమన్మంత్రమును మహర్షి వాల్మీకి ఈ కాండమున నిక్షేపించుట వలన ఆ పేరు వచ్చినది అని చెప్పిరి. డబుల్ కొటేషన్. అయితే ఆ షోడశి రచనలోనే గుంటూరు శేషేంద్ర శర్మ పైవాదనలతో ఏకీభవించలేదు. శ్రీ సుందరకాండకు ఆ పేరిట్లు వచ్చినది అనే అధ్యాయంలో రచయిత చెప్పిన కారణం సుందరకాండ వాల్మీకి రామాయణానికి హృదయం. మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో, విశేషించి సుందరకాండలో, హనుమ యొక్క కుండలిని యోగసాధన, త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి. ఇది రామాయణమునకంతటికీ బీజకాండము. ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును. అట్టి అమ్మవారే సౌందర్యనిధి, ఆమెయే సౌందర్యము. శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్థములో వసించును. కనుక ఇది సుందరకాండము. ఆది శంకరుని ప్రసిద్ధ మంత్రయుక్త స్తోత్రము సౌందర్య లహరిలోని సౌందర్య పదము ఈ భావములోనే వాడబడింది. బ్రహ్మాండ పురాణములో ఈ కాండము సౌందర్య కాండము అనియే చెప్పబడింది. సుందరకాండ సంక్షిప్త కథ. కిష్కింధకాండ చివరిలో సీతాన్వేషణానికై దక్షిణ దిశకు బయలుదేరిన బృందం ఎలాగో సాగర తీరానికి చేరుకుంటారు. 100 యోజనాల అవతల రావణుని నగరం లంకలో సీత ఉండవచ్చునని సంపాతి ద్వారా తెలుసుకుంటారు. కాని సాగర తరణం సాధ్యమయ్యేది ఎలాగని హతాశులవుతారు. జాంబవంతుని ప్రేరణతో సాగరాన్ని తాను గోష్పాదంలాగా లంఘించగలనని హనుమంతుడు సన్నద్ధుడవుతాడు. అక్కడి నుండి సుందరకాండ కథ మొదలవుతుంది. హనుమంతుని సాగర తరణ. నాగమాత సురసతో మాట్లాడుతున్న హనుమంతుడు 17వ శతాబ్దం నాటి చిత్రం. హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి, సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు. సూర్యునికి, ఇంద్రునికి, బ్రహ్మకు, భూతకోటికి నమస్కరించాడు. పిక్కలు బిగబట్టి, చేతులు అదిమి, కుదుటున లంఘించాడు. ఆ అదురుకు పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడచిన రామబాణంలా హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్ళసాగాడు. రామకార్యానికి సహాయపడదలచి, దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రాంతి తీసుకోమని కోరాడు. ఆ ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి హనుమంతుడు ముందుకు సాగాడు. సురస అనే నాగమాత హనుమను పరీక్షింపదలచి,
మృత్యుగహ్వరంలాంటి తన నోరు తెరచి అతని దారికి అడ్డు నిలచింది. యుక్తిగా ఆమె నోట ప్రవేశించి, మళ్లీ బయటకు వచ్చి, ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగాడు. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి, కడుపును చీల్చివేసి, అప్రతిహతమైన రామబాణంలా లంకలోని త్రికూటగిరి శిఖరంపై వాలాడు. లంకా నగర ప్రవేశం. దూరం నుండి లంకానగరం శోభను, సౌందర్యాన్ని, సురక్షిత వ్యవస్థను చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. చీకటి పడిన తరువాత చిన్నపాటి దేహం దాల్చి నగరంలో ప్రవేశించబోయాడు. ద్వారం వద్ద లంకా నగరాధిదేవత లంకిని అతనిని అడ్డగించింది. హనుమంతుడు ఆమెను దండించాడు. అతడు కారణజన్ముడని, బ్రహ్మ చెప్పిన విధంగా లంకకు కీడు వాటిల్లనుందని లంకిని గ్రహించింది. ద్వారం గుండా కాకుండా ప్రాకారాన్ని లంఘించి, ఎడమ కాలు ముందుంచి, హనుమంతుడు మయుని అపూర్వ సృష్టి అయిన లంకలో ప్రవేశించి, సీతను వెతుకసాగాడు. ఆ సమయంలో చంద్రోదయం జరిగి, లంకానగరం మరింత శోభాయమానం అయింది. అంతఃపురంలో సీతాన్వేషణ. చిన్న శరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెతికాడు. రాత్రి వేళ రావణుని మందిరంలో కాంతలు భోగలాలసులై, చిత్ర విచిత్ర రీతులలో నిద్రిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూచి కలవరపడిన హనుమంతుడు, తాను రామకార్యాచరణ నిమిత్తం ఏ విధమైన వికారాలకు లోను గాకుండా సీతాన్వేషణ చేస్తున్నందున తనకు దోషం అంటదని, తన బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లదని సమాధానపడ్డాడు. పుష్పక నిమానం అందాన్ని, రావణుని ఐశ్వర్యాన్ని చూసి అబ్బురపడ్డాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమి చేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి ఇష్టం లేదు. తన కార్యం విఫలమైతే సుగ్రీవుడు, రామలక్ష్మణులు, మరెందరో హతాశులవుతారని వగచాడు. ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడు. సీత కనిపించకుండా తాను వెనుకకు వెళ్లేది లేదని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో అశోకవనం కనిపించింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని ప్రార్థించాడు. దేవతలు, మహర్షులు తనకు కార్య సాఫల్యత కూర్చవలెనని కోరాడు. బ్రహ్మ, అగ్ని, వాయుదేవుడు, ఇంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, శివుడు, సకల భూతములు, శ్రీమహావిష్ణువు తనకు కార్యసిద్ధి కలిగించవలెనని ప్రార్థించి సీతాన్వేషణకై అశోకవనంలో అడుగుపెట్టాడు. అశోకవనంలో సీతమ్మ దర్శనం. అశోకవనములో సీతను చూచిన హనుమంతుడు, అశోకవనం అనన్య సుందరమైనది. అందులో చక్కని వృక్షాలు, పూలు, చిత్ర విచిత్రములైన కృతక పర్వతాలు, జలధారలు ఉన్నాయి. మణిమయాలైన సరస్సులున్నాయి. అద్భుతమైన చైత్య ప్రాసాదములున్నాయి. వాటిలో అతి మనోహరమైన ఒక శింసుపా వృక్షాన్ని ఎక్కి హనుమంతుడు చుట్టుప్రక్కల పరిశీలింపసాగాడు. అక్కడ శింసుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృషించిన ఒక స్త్రీని చూచాడు. ఆమె ఏకవస్త్రయై, ధూమావృతమైన అగ్నిశిఖవలే, మిథ్యాపవాదు వలన భంగపడిన కీర్తివలే, మేఘాచ్ఛాదితమైన చంద్రబింబంవలే ఉంది. ఆమె ధరించిన ఆభరణాలు, ఆమె తీరు, ఉన్న స్థితిని బట్టి హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ధారించుకున్నాడు. ఆమె దీనావస్థను, రామలక్ష్మణాదుల దుఃఖమును తలచుకొని, కాలం ఎంతటి వారికైనా అతిక్రమింపరాని బలీయమైనది అనుకుని, హనుమంతుడు దుఃఖించాడు. త్రిజటా స్వప్నం. అశోకవనంలో సీతను రావణుడు బెదిరించడం 16వ శతాబ్దం నాటి చిత్రం. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి సీతను బెదరించి, తనకు వశము కావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకుని, రావణుని ధర్మహీనతను, వీరత్వాన్ని నిందించింది. పౌగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పము అతనికి కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమగుట తథ్యమని రావణునకు గట్టిగా చెప్పినది. 1 నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించసాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది. వారిలో సహృదయైన త్రిజట అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీత వంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది. అశోక వనములో ఉన్న సీతకు ఆహారాన్ని అందిస్తున్న ఇంద్రుడు,
వేయి హంసలు పూంచిన తెల్లని ఏనుగుదంతపు పల్లకీలో రామలక్ష్మణులు లంకకు వచ్చారు. తెల్లని పర్వతాగ్రంపై సీత ఆసీనయై ఉంది. ఆమె సూర్య చంద్రులను స్పృశించింది. 4 దంతాలు కలిగిన తెల్లని ఏనుగు నెక్కి, రాముని ఒడిలో సీత కూర్చుని ఉంది. సీతారామలక్ష్మణులు అధివసించిన భద్రగజం ఆకాశంలో లంకపై బాగాన నిలిచింది. 8 వృషభములు పూంచిన రథంపై రాముడు తెల్లని వస్త్రాలతో, సీతా లక్ష్మణులతో లంకలో కనిపించాడు. తరువాత వారంతా పుష్పకం ఎక్కి ఉత్తర దిశగా వెళ్లారు. ఎర్రని వస్త్రములు ధరించి, తైలము పూసుకుని రావణుడు మత్తిల్లి, పుష్పకం నుండి క్రింద పడ్డాడు. గాడిదలు పూంచిన రథంలో ఉన్నాడు. అతని మెడలో త్రాడు కట్టి, నల్లని వస్త్రములు ధరించిన ఒక స్త్రీ దక్షిణానికి లాగుచున్నది. అతడు దుర్గంధ నరక కూపంలో పడిపోయాడు. రావణుడు పందినెక్కి, కుంభకర్ణుడు పెద్ద ఒంటెనెక్కి, ఇంద్రజిత్తు మొసలినెక్కి దక్షిణ దిశగా పోయారు. విభీషణుడు మాత్రం తెల్లని గొడుగుతో, దివ్యాభరణాలతో, తెల్లని గజం అధిరోహించి, మంత్రులతో కూడి ఆకాశంలో ఉన్నాడు. లంకా నగరం ధ్వంసమై సముద్రంలో కూలింది. రాక్షస స్త్రీలంతా తైలము త్రాగుచూ, పిచ్చివారివలె లంకలో గంతులు వేయుచున్నారు. డబుల్ కొటేషన్. ఇలా చెప్పి త్రిజట తమను ఆపద నుండి కాపాడమని సీతాదేవిని వేడుకొనమని తక్కిన రాక్షస కాంతలకు హితవు పలికింది. భయంకరమైన ఆ కల విని రాక్షస కాంతలు భీతిల్లారు. ఆత్మహత్యకు సిద్ధపడిన సీతకు శుభ శకునములు కనిపించసాగాయి. శ్రీరామ వర్ణన. సీత హనుమంతునికి చూడామణిని ఇచ్చుట. చెట్టుపై నుండి ఇదంతా గమనించిన హనుమంతుడు ఇంకా ఆలస్యము చేసినచో సీత ప్రాణత్యాగము చేయగలదని ఊహించాడు. కాని ఒక్కమారుగా ఆమెకు కనిపించినట్లయితే ఆమె కంగారుపడి కేకలు వేయవచ్చని, అలాగైతే అసలు పని చెడుతుందని భావించాడు. చెట్టుపై నుండి మెల్లగా దశరథ కుమారుడైన రాముని కథ చెప్పనారంభించాడు. ఆ రాముడు సీతను వెదకడానికి పంపిన దూతలలో ఒకడైన తాను ప్రస్తుతం లంకను చేరి, చెట్టుపై నుండి సీతను చూచానని ఆ కథాక్రమంలో తెలియజేశాడు. ఆ రామకథా శ్రవణంతో సీత కొంత ఆనందించింది. కానీ తాను కలగంటున్నానేమోనని భ్రమపడింది. తల పైకెత్తి, మెరుపు తీగవలె, అశోక పుష్పము వలె ప్రకాశిస్తున్న వానరుని చూచి కలవరపడింది. తాను విన్న విషయాలు సత్యాలు కావాలని బ్రహ్మకు, మహేంద్రునికి, బృహస్పతికి, అగ్నికి నమస్కరించింది. హనుమంతుడు మెల్లగా చెట్టు దిగివచ్చి ఆమెకు శుభం పలికాడు. సీతకు తన వృత్తాంతమును, రాముని దుఃఖమును వివరించాడు. శ్రీరాముని పరాక్రమాన్ని, గుణగణాలను ప్రశంసించి ఆమెకు త్వరలో విముక్తి కలుగుతుందని అనునయ వచనాలు పలికాడు. సీత దుఃఖించి, అందరి క్షేమ సమాచారములో అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది. ప్రధాన వ్యాసం. సుందరకాండలో శ్రీరాముని వర్ణన. హనుమంతుడు భక్తితో అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించాడు. రాముడు ఆజానుబాహుడు, కమల పత్రాక్షుడు, రూపదాక్షిణ్య సంపన్నుడు, శుభలక్షణములు గలవాడు, తేజోమూర్తి, ధర్మరక్షకుడు, సర్వ విద్యాపారంగతుడు, లోకమర్యాదలను పాటించువాడు, సమవిభక్తములైన శరీరాంగములు కలవాడు, దీర్ఘములైన బాహువులు, శంఖము వంటి కంఠము, కండరములతో మూసుకుని పోయిన సంధి ఎముకలు కలవాడు, 3 దృఢమైన స్థానములు, 3 దైర్ఘ్యము గల అవయవములు, 3 సమ అవయవములు, 3 ఎర్రని అవయవములు కలవాడు, 14 సమమైన అవయవములు కలవాడు, 4 విధములైన నడక గలవాడు, ఉత్తముడు, వీరుడు, నల్లనివాడు. అతని తమ్ముడు లక్ష్మణుడు అట్టి శుభలక్షణములే కలిగి, ఎర్రని మేని ఛాయ గలవాడు అట్టి రామలక్ష్మణులు నీకై పరితపించుచున్నారు. సుగ్రీవునితో చెలిమి చేసి, నిన్ను వెదులుటకై 4 తెరగుల వానరులను పంపియున్నారు. ఓ సీతాదేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చట నుండి తీసుకొని పోనున్నాడు అని హనుమంతుడు చెప్పాడు. హనుమంతుడికి చూడామణిని ఇస్తున్న సీత, శ్రీరాముని గురించి విని, సీత ఊరడిల్లింది. తరువాత హనుమంతుడు ఆమెకు శ్రీరాముని ఆనవాలైన అంగుళీయకమును ఇచ్చాడు. రాముడు చెప్పిన మాటలు తెలియజేశాడు. ఆమెకు శుభం పలికాడు. తనతో వస్తే ఆమెను తీసుకుని వెళ్ళగలనని కోరాడు. సీత హనుమంతుని పలుకులకు సంతోషించి అతని పరాక్రమాన్ని ప్రశంసించింది. కాని స్వయంగా శ్రీరాముడే వచ్చి, రావణుని పరిమార్చి, తనను తీసుకుని వెళ్ళాలని చెప్పింది. రాముని పరాక్రమానికి ముల్లోకాలలోనూ ఎదురు లేదని తెలిపింది. రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, భల్లూక వానరులకు ధర్మక్రమం అనుసరించి కుశలం అడిగినట్లు తెలుపమని పలికింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. 1 నెలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది. ఆ మహాంబుధిని దాటడం హనుమంతుడు, వాయుదేవుడు, గరుత్మంతుడు తప్ప ఇతరులకు ఎలా శక్యమని సంశయించింది.
అందుకు హనుమంతుడు తనకంటే గొప్పవారైన మహావీరులు వానరులలో ఎందరో ఉన్నారని, తాను సామాన్యుడను గనుకనే ముందుగా తనను దూత కార్యానికి యుద్ధానికి కాదు పంపారని ఆమెకు నచ్చచెప్పాడు. మహావీరులైన రామలక్ష్మణులు కపి భల్లూక సేనా సమేతంగా త్వరలో లంకకు వచ్చి సూర్యచంద్రుల వలె అగ్నివాయువుల వలె లంకను నాశనం చేసి రావణ సంహారం సాగించడం తథ్యమని ఆమెను అనునయించాడు. హనుమంతుని సీతమ్మ ఆశీర్వదించింది. రాక్షసులను దండించడం. అశోకవనములో రాక్షసులతో ఘర్షణ పడుతున్న హనుమంతుడు, సీతా దర్శనంతో సంతుష్టుడైన హనుమంతుడు ఇక పనిలో పనిగా రావణునితో భాషింపవలెనని, లంకను పరిశీలింపవలెనని నిశ్చయించుకున్నాడు. అలా చేయడం వల్ల రావణుని హెచ్చరించడానికి, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికి వీలవుతుంది. అంతేగాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలైనంత నష్టం కలిగించవచ్చును. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై వనమును, అడ్డువచ్చిన వేలాది రాక్షసులను ధ్వంసం చేసి మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. ఆ కపిని బంధించమని రావణుడు 80,000 మంది సైన్యాన్ని పంపాడు. హనుమంతుడు జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ అని జయఘోష చేశాడు. మహాబలవంతుడైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింద ప్రభువు సుగ్రీవునకు జయము. నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. 1000 మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోనూ వృక్షాలతోనూ సకల రాక్షసులను, లంకాపురిని నాశనం చేస్తాను. నా పని ముగించుకొని సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురుగాక. ఇలా గర్జిస్తూ హనుమంతుడు ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాదము యొక్క ఒక పెద్ద స్తంభాన్ని పరిగలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు. అప్పుడు రావణుడు, ప్రహస్తుని కుమారుడు మహాబలశాలి అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిగతో జంబుమాలి శరీరం చూర్ణమయింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన 7 మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అర్చేతితోనూ, కొందరిని ముష్టిఘాతాలతోనూ, కొందరిని తన వాడిగోళ్లతోనూ చంపగా యుద్ధభూమి అంతా శత్రువుల రక్త మాంసాలు చెల్లాచెదరయ్యాయి. పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రగసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమచేత నిహతులైపోయారు. రణభూమి అంతా రాక్షస, వాహన కళేబరాలతోనూ, ఆయుధ, రథశకలాలతోనూ నిండిపోయింది. హనుమంతుని బంధించి తీసుకు వెళుతున్న ఇంద్రజిత్తు, ఇక దుర్ధరమైన ప్రతాపశాలి, వరసంపన్నుడు, గొప్ప రథము కలవాడును అయిన అక్షకుమారుడు సకల బలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది. వర్షంలాంటి అక్షకుమారుని బాణాలు హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత గరుత్మంతుడు మహాసర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్లను గట్టిగా చేజిక్కించుకుని గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుజ్జునుజ్జయింది. ఈ సంగతి తెలిసిన రావణుడు కలవరపడి పెక్కు జాగ్రత్తలు చెప్పి ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు, ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్రతంత్ర యుద్ధ విద్యా నిపుణుడును. అతడు తండ్రికి నమస్కరించి రణోత్సాహంతో పొంగిపోతూ సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్లాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవుని పట్ల గౌరవ సూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా నటించాడు. ఆ విధంగా రావణునితో సంభాషించదలచాడు. రాక్షస సేనలు హనుమంతుని బంధించి బాధిస్తూ రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయారు. బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి
హనుమంతుడు రావణుని సభాభవనంలో ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అనులేపనాదులు అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశాలియు వీరుడును అయిన రావణుడు 10 శిరస్సులతో ఒప్పుచు అనేక కర మృగములతో నిండిన శిఖరములు గల మందరగిరి వలె ప్రకాశిస్తున్నాడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చుని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన 4 మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు, ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం, ధైర్యం నిరుపమానం, సత్వం ప్రశంసార్హం, తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వలక్షణ శోభితుడు. ఈ అధర్మానికి ఒడిగట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు క్రుద్ధుడైనచో సమస్త జగత్తును సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్థుడు గదా. హనుమంతుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఎవరు పంపారు తెలిసికోమని రావణుడు మంత్రులకు ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు, రాజా, నేను సుగ్రీవుని మంత్రిని, రాముని దూతను, హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని సీతను తెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమైపోతుంది. వాలిని రాముడే సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకు లంకకు చేటు దాపురించింది. రాముడు మానవుడు, నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురి అయిన వానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు అని హితవు చెప్పాడు. రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి దూతను చంపడం రాజధర్మం కాదు. అంతేకాకుండా ఇతను తిరిగి వెళ్ళకపోతే నీను శత్రువులతో యుద్ధం చేసి వారిని నిర్జించే అవకాశం కోల్పోతావు. కనుక దండించి వదలమని సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి ఊరంతా త్రిప్పమని ఆనతిచ్చాడు. లంకా దహనం. మండుచున్న లంకను చూచుచున్న హనుమంతుడు, రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాతగుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరోనా వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతినీయ సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని ఒక పరిగతో రాక్షసమూకను చావబాదాడు. పైకెగిరి మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుత భవనాలకు నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను బుగ్గి చేశాడు. అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు. తన తొందరపాటు వలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయిందేమో అన్న ఊహతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి ఊరట చెందాడు. మరొక్కమారు సీతను దర్శించి ఆమెకు సాంత్వన వచనాలు పలికి రాముడు సకల వానరసేనతో త్వరలో రాగలడని అభయం పలికాడు. ఆమెకు ప్రణమిల్లి తిరిగి ఉత్తర దిశకు బయలుదేరాడు. ఇలా హనుమంతుడు రాముని దూతగా సాగరాన్ని లంఘించి సీతను కనుగొని రాక్షసులను సంహరించి లంకను భయభ్రాంతమొనర్చి రావణుని మదమణచి సీతకు సాంత్వన కూర్చి తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు. తిరుగు లంఘనం. లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడి పదఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో కృంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్ద ఎత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. కనుగొంటిని సీతమ్మను. ఆమె రాక్షసుల బందీ అయి రాముని కొరకు ఎదురు చూచుచు కృషించియున్నది అని హనుమంతుడు చెప్పాడు. కనుగొంటిని అన్న మాటలతో వానరులందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శన విశేషాలను అన్నింటినీ తన బృందంలోని వారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు. ఇంకా అంతా కలిసి వెళ్లి లంకను నాశనం చేసి రావణుని ఓడించి
సీతను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించుట సరైన పని అని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కిందకు బయలుదేరారు. మధువనములో గొడవ చేయుచున్న వానరులు, సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని పరివేష్టించి కిష్కిందకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దదిముకుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకుని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ, మత్తెక్కి పిచ్చిగా ఆడుతూ వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దదిముకుని తీవ్రంగా దండించారు. దిక్కుతోచని దదిముకుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకున్నాడు. సీతాన్వేషణ కార్యం సఫలమై ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దదిముకుడు సీతాన్వేషణ సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దదిముకుని అభినందించాడు. దదిముకుడు మధువనానికి తిరిగి వెళ్లి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్లమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివున ఆకాశానికెగిరి ఝంఝుమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు. రామునకు సీత జాడ తెలుపుట. అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైన వారున్న ప్రస్రవణగిరిపై దిగారు. దృష్టా దేవి చూచాను సీతను అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవుని వంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణ సుగ్రీవులకు వివరించాడు. ఓ రామ, సీతామాత ఏకవేణి అయి, రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నిన్నే స్మరించుచున్నది. అందరినీ కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరింతువనే ఆశ మాత్రముననే జీవించియున్నది. 1 మాసము లోపల అట్లు కాకున్నచో తాను ప్రాణములతో ఉండజాలనన్నది. రామ, సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణి అయిన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారమున చూడగలవని చెప్పి ఆమెను అనునయించితిని. శుభకరమైన వచనములతో ఆమెను ఓదార్చి ఇటు వచ్చితిని అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు. యుద్ధకాండము మొదటి సర్గము నుండి హనుమంతున మాటలు విని శ్రీరాముడు ప్రసన్నుడై ఇట్లు పలికెను. హనుమంతుడొనర్చిన ఘన కార్యములు లోకములోనే అత్యద్భుతములైనవి, ఊహకు అందనివి, అనితర సాధ్యములు. హనుమంతునితో సమానుడైన తేజోబల సంపన్నుడు ఎవడును లేడు. దుష్కరమైన ప్రభుకార్యములను సాధించుటేగాక దానికి భంగము కలుగకుండా తదనురూపములైన ఇతర కార్యములను కూడా సాధించు సేవకుడు అత్యుత్తముడు. ఈ కార్య సాధన ద్వారా హనుమంతుడు మాయందరి ప్రాణములను కాపాడినాడు. నాకిట్టి మహోపకారమునర్చిన హనుమంతునకు తగిన ప్రత్యుపకారము చేయలేని దీనుడనయ్యున్నాను. గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇయ్యగలను. ప్రస్తుతము నేనియగలిగిన నా సర్వస్వమిదియే అని శ్రీరాముడు పులకిత గాత్రుడై తాను అప్పగించిన కార్యమును సాఫల్యమునర్చి, పవిత్రాత్ముడై వచ్చిన హనుమంతుని తన హృదయమునకు హత్తుకొనెను. ఆధ్యాత్మ రామాయణము. శ్రీరాముని పాదపద్మములను తులసీ దళాదులతో పూజించినవారు సాటిలేని పరమపదమును పొందెదరు. అట్టి శ్రీరామచంద్రుడే పుణ్యముల రాశి అయిన హనుమంతుని అనుగ్రహించి, స్వయముగా ఆయనకు తన ఆలింగన సౌఖ్యమును ప్రసాదించెను. ఆ మారుతి భాగ్యమును ఎంతని కొనియాడగలము. గీతా ప్రెస్, గోరఖ్పూర్. ప్రచురణలోని అనువాదము. సుందరకాండ ప్రాముఖ్యత. రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పేరు గురించి పైన వ్రాసిన విషయాలలో ఆ కాండము మంత్రయుక్తమని, పారాయణ భాగమని తెలుపబడింది. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయని, తలపెట్టిన కార్యం విజయవంతమవుతుందని బహుధా విశ్వాసం ఉంది. బ్రహ్మాండ పురాణం ఈ కాండమును సమస్త మంత్ర రాజోయం ప్రభలో నాత్ర సంశయ అని, బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేశ్వసి అని, అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే. ఏతత్పారాయణాత్ సిద్ధిర్యది నైవ భవేద్భువి నకేనాపి భవేత్ సిద్ధిరితి బ్రహ్మానుశాసనం అని ప్రశంసించింది. అనగా ఇది రామాయణమునకు బీజకాండము, అసమానమైన మంత్రము. దీని పారాయణమున లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మశాసనము. అదే బ్రహ్మాండ పురాణము రామాయణములోని ఒక్కొక్క కాండము పారాయణమునకు ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి చంద్రబింబ సమాకారం వాంఛితార్థ ప్రదాయకం, హనుమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమం అని పేర్కొన్నది.
సుందరకాండ పారాయణ విధానం, ఒక్కొక్క భాగానికి లభించే ఫలసిద్ధి గురించి పెక్కు విశ్వాసాలు, ఆధ్యాత్మ గ్రంథాలు ఉన్నాయి. గుంటూరు శేషేంద్ర శర్మ తన షోడశి రామాయణ రహస్యాలలో తెలిపిన కొన్ని విశేషాలు. రామాయణానికి ఇది బీజకాండము, మంత్ర సంయుక్తము. దీనిలో గుప్తముగా హనుమంతుని కుండలిని యోగసాధన నిక్షిప్తమై ఉన్నది. మొదటి శ్లోకంలో చారిణా చరితపతే అన్న పదాలలోనే యోగ సాధన సూచితమైంది. మైనాక, సురస, సింహికా వృత్తాంతాలు గ్రంథిత్రయ భేదనాలకు నిదర్శనాలు. లంకయే మూలాధార చక్రము. సీతా వర్ణనలో వాడిన అనేక పదాలు పరాశక్తికి, కుండలిని శక్తికి నిదర్శనాలు. సీత కృషించిన పన్నగేంద్ర వధువు వలె ముడుచుకొనియున్నది. బిసతంతు తనియేసి అని కుండలిని వర్ణిస్తారు. ప్రతిపత్ చంద్రకళ, విద్య, శ్రద్ధ, బుద్ధి, ఆజ్ఞ, కీర్తి వంటి ఉపమానాలు అన్నీ దేవి నామాలుగా లలితా సహస్రనామ స్తోత్రము, దేవీ భాగవతము, దుర్గా సప్తశతి వంటి గ్రంథాలలో ఉన్నాయి. సుందరకాండ అనే పేరే సచ్చిదానంద సౌందర్యమూర్తిని సూచిస్తుంది. త్రిజటా స్వప్నము గాయత్రీ మంత్ర సంయుక్తము. రామాయణంలోని 24,000 శ్లోకాలలో 12,001 శ్లోకం త్రిజటా స్వప్నంలో ఉంది. కనుక రామాయణం అనే హారానికి ఇది మణిపతకం వంటిది. ఆంధ్ర వాల్మీకి, వాసుదాస స్వామి అనే బిరుదులతో ప్రసిద్ధుడైన వావిలికొలను సుబ్బారావు తన మందరము అనబడే శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణము సుందరకాండలో తెలిపిన మరికొన్ని విశేషాలు. వ్యాధులు, కారాగృహ బంధనములు, గ్రహపీడలు, అనపత్యతలు, దారిద్ర్యములోనైన సంకటములన్నీయను సుందరకాండ పారాయణము వలన తొలగుట్టేగాక భక్తిముక్తులను కలుగును. ఇది పారంపర్యముగా వచ్చిన మూఢ విశ్వాసము కాదు. పరీక్షితము, సిద్ధాంతితము, ప్రత్యక్షము, సహేతుకము. తత్వ సంగ్రహ రామాయణములో ఏ సర్గ పారాయణం వలన ఏ ఫలితాలు కలుగుతాయో చెప్పబడింది. అర్ధ పంచక జ్ఞానము ఆచార్యుల వలననే కలుగునని హనుమంతుని చర్య వలన బోధింపబడింది. అర్ధ పంచకమనగా 1 ప్రాప్యమగు బ్రహ్మస్వరూపము, 2 జీవాత్మ స్వరూపము, 3 ఉపాయ స్వరూపము, 4 ఫలస్వరూపము, 5 విరోధి స్వరూపము. దశేంద్రియాధిష్ఠితమైన దేహమే లంక. అహంకార మమకారములు రావణ కుంభకర్ణులు. బంధింపబడిన చేతనుడే సీత. వివేకమే విభీషణుడు. భగవంతుడు తనను రక్షించునో రక్షింపడో అన్న సందేహముచే పరితపించుచున్న జీవునికి ఆచార్యుడు అర్ధ పంచక జ్ఞానము కలుగజేసి ఉజ్జీవింపజేయును. ద్వయ మంత్రములోని శరణ శబ్దార్థ రహస్యములు ఇందులో వివరింపబడినవి. గాయత్రీ మంత్రములోని దేవ శబ్దార్థము ఇందు శ్రీరామ దివ్య మంగళ విగ్రహ వర్ణనచే వర్ణింపబడింది. సంసార సాగర తరణము కోరు యోగులకు తగిన అభ్యాస విధి ఇందలి హనుమంతుని చర్యల వలన తెలియచున్నవి. సుందర కాండములోని మొదటి అక్షరము తతో రావణీతాయ సీతాయాశిశత్రుకర్షణ, చివరి అక్షరము తదాభిపీడిత. ఇది గాక సుందరకాండ ప్రతి సర్గమున మొదటి అక్షరములో సకారముగాని, తకారముగాని, లేదా శ్లోకములో సీతయ్యను పదముగాని, తత్పర్యాయ పదముగాని ఉండును. అలా కాని చోట్ల సర్గ 2వ శ్లోకము మొదటి అక్షరము సకారముగాని తకారముగాని కలిగియుండును. సీతయే సుందరకాండమునకు అధిష్టాన దేవత. ఓం తత్ సత్ ఈ కాండములో నిక్షిప్తమై ఉంది. సాహితీ విశేషాలు. సుందరకాండ పారాయణ విధం. ఆపదల నివారణ కోసం, అభీష్ట సిద్ధి, సంకల్ప జయం కోసం సాంప్రదాయకంగా సుందరకాండను పారాయణం చేసే ఆచారం ఉంది. భక్తులు తమ ఇష్టానుసారం, వీలును బట్టి పారాయణ చేస్తారు. అంతేకాకుండా ఉమా సంహిత, తత్వ సంగ్రహం, బ్రహ్మాండ పురాణం, పారాశర్య ఉపపురాణం వంటి గ్రంథాలలో పారాయణకు కొన్ని ప్రత్యేక విధానాలు చెప్పబడ్డాయి. ఏ తిథి, వార, నక్షత్రాలలో ఏ శ్లోకాలు, సర్గలు పారాయణం చేయాలో కూడా వివరింపబడింది. ఈ పారాయణంలో సామాన్య పద్ధతి, సంపుటీకరణ పద్ధతి అనే 2 విధానాలున్నాయి. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, శ్రావణ, ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ ఫల్గుణ మాసములలోను విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులయందును, ఆది, బుధ, గురు, శుక్రవారములలోను ఈ పారాయణ ప్రారంభించుట మంచిదని నదీ సాగర తీరములందును, పవిత్ర తీర్థక్షేత్రములందును, దేవాలయములలోను, భక్తుల సన్నిధి ఎందును, స్వగృహ దైవ ప్రారంధనా మందిరాలలోను, తులసి కోట చెంతను ఈ పారాయణము ఆచరించుట శుభప్రదమని సంప్రదాయ విశ్వాసము. మొత్తం కాండం పారాయణం మాత్రమే కాకుండా ఒక్కొక్క దుఃఖ నివారణకు లేదా ఫలసిద్ధికి కొన్ని శ్లోకములు కూడా పారాయణకు ఉత్తమములని చెబుతారు. సప్తసర్గ పారాయణ అనే క్రమం కూడా ఆచరణలో ఉంది. సాధారణంగా పారాయణానికి ముందు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం అంగన్యాస కరన్యాసాదులు నిర్వహిస్తారు.
ఒక విధానం ప్రకారం పారాయణం ఈ క్రమంలో ఉంటుంది. కష్టభంజనుడు హనుమంతుడు సారంగపూర్ స్వామి నారాయణ మందిరంలోని విగ్రహం. గురువులకు, గణపతికి, ఇష్టదైవానికి, వాల్మీకి, ఆంజనేయునకు, రామాయణమునకు, శ్రీరామునకు ప్రార్థనలు చేస్తారు. అనంతరం గాయత్రీ రామాయణం చదువాలి. సంక్షేప రామాయణము బాలకాండలోనిది. శ్రీరామావతార సర్గము, శ్రీ సీతారామ కళ్యాణ సర్గము, శ్రీ సీతారామ సుఖ జీవన సర్గము, శ్రీ సుందరకాండము పారాయణము, నాగపాశ విమోచన సర్గము, ఆదిత్య హృదయము, రావణ వధ సర్గము, శ్రీరామ స్తుతి సర్గము, శ్రీరామ పట్టాభిషేక సర్గము, గాయత్రీ రామాయణము, మంగళ, స్వస్తి శ్లోకములు. పారాయణానంతరం తిరిగి పూజ, నైవేద్యం, మంగళ హారతి, నమస్కారం నివేదిస్తారు. భగవదారాధనకు కేవలం శ్రద్ధ, భక్తి ఉంటే చాలునని, దేశకాల నిమిత్తములు లేవని, వీలును బట్టి ఎంత వీలైతే అంత చదువుకొనవచ్చునని కూడా విశ్వాసం ఉంది. కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు, పద్యాలు. వాల్మీకి రామాయణ శ్లోకములు. అందుకు శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం వావిలికొలను సుబ్బారావు రచనలోని తెలుగు పద్యములు ఇవ్వబడినవి. మొదటి శ్లోకము. తతో రావణీతాయ అసీతాయ శత్రుకర్షణ ఏష పదమన్వేష్టుం చారణాచరితపతే. తరువాత రావణాసుర వరనీతధరాత్మజాత పదమున్వెదకన్ గురుచారణ మార్గంబున నరుగంగ నృపదూత గర్సితారి తలంచెన్. చంద్రోదయ వర్ణన. హంసో యథా రాజత పంజరస్థ, సింహో యథా మందర కందరస్థ, వీరో యథా గర్విత కుంజరస్థ, చంద్రోపి బభ్రాజ తదాంబరస్థ. రాజత పంజరస్థమగు రాజమరాళము భంగి, మందర భ్రాజిత కందరస్థ మృగరాజము వైఖరి, భూరి దుర్మదో. ద్వేజక కుంజరస్థుడగు వీరవిదంబున చంద్రుడయ్యడన్. రాజిలే నంబరస్థుడై రాజముఖి వదనాభిరాముడై. ప్రార్థనా శ్లోకము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. మ్రొక్కెద రామచంద్రునకు మూడ్చెదన్ గేలు సుమిత్ర పట్టికిన్. మ్రొక్కెదన్ దద్విహేహప తనూజకు శ్రీరఘురాము దేవికిన్. మ్రొక్కెద ధర్మ వాసవ మరుద్గణ మారుత రుద్రపాళికిన్. మ్రొక్కెద సూర్య చంద్రులకు మ్రొక్కెదన్ దామర సాప్త సూతికిన్. సీత వర్ణన. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మ పలాశలోచనం. ద్రక్ష్యే తదార్యా వదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. ఎప్పుడు చూతునో ఏనున్న సంబు బాండురదంతమవ్రణమునగుచు. మందహాసాంకూర సుందరంబై పద్మదలలోచనంబుల్ జెలువుగాంచి. నిర్మతారేశ నిభదర్శనంబగుచు నమ్మహాదేవి యాస్యము నేను. ఏగతిన్ గందునో హీనుండు క్షుద్రుండున్ బరమపాపియున్ గ్రౌర్యపరుండు దులువ. దారునండయ్యను సువేషధారి అయిన యసుర భూపతిచే బలాత్కృతినపహరింపన్. బడిన సాధ్విన్ తపస్విని బుడ్ము కూతు. రామదేవుని దేవి సతీమ తల్లి. నత్వేవ సీతాం పరమాభిజాతాం పతి స్థితే రాజకులే ప్రజాతాం. లతాం ప్రపూల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం మనసాభిజాతాం. తాం స్మృతిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ. విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ. సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ. అభూతేవాపవాదేన కీర్తిం నిపతితామివ. కుదుట్బడని శ్రద్ధ మదికి సందిగ్ధమౌ. స్మృతియు క్షీణమౌ సిరియున్ గలుష. యుక్తమైన బుద్ధి యుపహతిన్ గూడిన. కార్యసిద్ధి నాంగగ్రాలుదాని. ఇయం కనక వర్ణాంగీ రామస్య మహిషీ ప్రియా. ప్రణష్టాపి సతీ యాస్య మనసో న ప్రణశ్యతి. అస్యా దేవ్యా యథా రూపం అంగప్రత్యంగ సౌష్ఠవం. రామస్య చ యథా రూపం తస్యేయమసితేక్షణ. ఈ కనకాంగి రాము హృదయేశ్వరి దేవరి దూరవిప్రవా. సాకులయయ్యు రాము హృదయంబుననెప్పుడున్ బాయదున్నా. ద స్తోకము రామచంద్రునెండ దోంచు సురూపము నంగ సౌష్ఠవం. బి కువలాక్షి యందున్ బరిదృశ్యములయేను. యుక్తమే కదా త్రిజటా స్వప్నము. ఉవాచ వచనం కాలే త్రిజటా స్వప్న సంస్కృతం. గజదంతమయీం దివ్యాం శిబికామంతరిక్షగాం. యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ. శుక్లమాలాంబరధరో లక్ష్మణేన సహాగత. స్వప్నే చాద్య మయా దృష్టా సీతా శుక్లాంబరావృత. సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత. రామేణ సంగతా సీతా భాస్కరేణ ప్రభాయత. రాఘవశ్చ మయా దృష్టః చతుర్దంతం మహాగజం. ఆరూఢః శైల సంకాశం చచార సహ లక్ష్మణః. తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజసా. శుక్లమాలాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ. తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్తస్య దంతినః. ఆకాశగమనంబు హంస సహస్రంబు. గజదంతమయమైన కలికి పల్లా. కీలోన దెల్లని మాలికల్ చేలము దాల్చి సుమిత్రాగ్ర తనయుతోడ. రామచంద్రుండు వచ్చె రమణీయ శుక్లాంబ. రావృత యగుచు నీ దేవి పాల. వెల్లి లోపలనున్న వెల్లని గట్టుపై భానునితోన్ ప్రభ పరంగునట్లు. రామచంద్రుతోడ రంజిలున్ గంటిని. ధరముంబోలి 4 దంతములను. మీరుచున్న గజము మీద సలక్ష్మణు. గౌసలేయు నరున్ గంటిన్ గలను. శ్రీరామ లక్ష్మణ వర్ణన. రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః.
రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే తేజసా ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః రాముండు కమలపత్ర విశాలలోచనున్ డకి సత్వసుమనోహరగుణుండు రూపదాక్షిణ్య నిరూఢుండై జనియించెన్ దేజంబునందు నాదిత్యుంబోలు నోరుపు గుణమున నుర్వికిందుల్యుండు బుద్ధి బృహస్పతి పురుడు చూపు సద్యశంబున హరి సకల జీవావళి రక్షకుండాత్మీయ రక్షకుండు స్వకుల వృత్తి ధర్మ సంరక్షకుండు నాలుగు జాతుల నరయుచుండు రీతి చెడక మనుజ హితములైన మర్యాదలందుండి పరుల నట్ల చేయిన్ బనుచుచుండు భ్రాతా చ తస్య ద్వైమాత్ర సౌమిత్రి రపరాజిత అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తదవిధ రాముని ద్వైమాతురుండగు సౌమిత్రి యజయుండాజి సద్గుణ రూప ప్రేమములనట్టివాన్ దుర్వీ మండలిదేవి నిన్ను వెదకుచు వారల్ అంగుళీ ప్రధానము వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చేదం ప్రస్య దేవ్యంగుళీయకం ఇంకను నమ్మవేని జనకేశ్వర నందిని చూడు రామనా మాంకితమైన యుంగరము నాదంటబంచె నతండు దీనిని కింకరు చేత నీదు మదికిన్ ఘటియింపంగ నమ్మంబునీ యంకిలి దీరు నంచొస్నుడనా యమ గైకొని దానిన్ ప్రీతితోడన్ హనుమంతుని జయఘోష జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలిత జయము జయంబు రామునకు సార పరాక్రమ ధన్యమూర్తికిన్ జయము జయంబు విద్విషద సహ్యతరస్వి సుమిత్ర పట్టికిన్ జయము జయంబు దాశరథి సంపరిపాలితుండౌ వలీముఖో క్షయపతి సూర్య పుత్రునకు సాహస విక్రమ కీర్తిశాలికిన్ దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః దాసుండ సర్వ సద్గుణ వితాన మనోహర రామమూర్తికిన్ గోసల దేశ వల్లభుకున్ హత శత్రుండ వాయుపుత్రుండన్ నా సరిగారు సంగరమునన్ దశకంఠులు వేవురేనియున్ వాసి ఎడంతు రాల ద్రుమపాళులనే హనుమత్ సమాఖ్యుండన్ అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం ధ్వంసంబుంజేసి లంకను హింసించి సమస్త రాక్షసేంద్రుల సీత హంసీయానకు మ్రొక్కిప్ర శంసిత గతిం జనదమిడుక సకల సురారు మహాబల సంపన్నుడైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణ స్వామికి జయము శ్రీరామునకు విధేయుడు కిష్కిందకు ప్రభువు అయిన సుగ్రీవునకు జయము అసహాయ శూరుడు కోసల దేశపు ప్రభువు అయిన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపుమాపువాడను 1000 మంది రావణులైనా గాని యుద్ధ రంగమున నన్నెదిరించి నిలువలేరు వేలకొలది శిలలతోడను వృక్షములతోడను సకల రాక్షసులను లంకాపురిని నాశనం చేస్తాను రాక్షసులందరూ ఏమీ చేయలేక చూస్తూ ఉండెదరుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళతాను.